మొన్న గ్యాస్ 100 రూపాయలు ధర తగ్గింది, పెట్రోల్ డీజిల్ ఇప్పుడు 2 రూపాయలు తగ్గింది. ఎలక్షన్స్ 6 నెలలకు ఒకసారి ఉంటే ధరలు కంట్రోల్లో ఉంటాయేమో. ఇప్పుడు కరెంటు బిల్లులు తక్కువగా వస్తున్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం తగ్గించింది, కరెంటు బిల్లు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది కొంతమేర, అట్లాగే గ్యాస్ ధర 100 రూపాయలు తగ్గించింది. భారీగా పెంచి ఆ పైన కొంచెం తగ్గించడం అన్నటువంటిది నడుస్తుంది. ప్రస్తుతం 2 రూపాయలు పెట్రోలు డీజిల్ మీదన తగ్గిస్తా నిర్ణయం తీసుకున్నారు కేంద్ర సంస్థలన్నీ కలిపి. దీంతో 2 రూపాయలు తగ్గుతుంది. ఎవరికి ఒరిగేటటువంటిది? కనీసం ఇప్పుడు దాన్ని ఏమంటారు, టీ కూడా రావట్లేదు 2 రూపాయలకి. అయితే ఇవాళ తగ్గించడం అయితే ఎన్నికల కోసమేనా అంట నేను. ఎందుకంటే ఇవాళ అర్జెంటుగా అంతర్జాతీయ పరిణామాల్లో ఏం మార్పు రాల, ధరలు పెరగకుండా కంట్రోల్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయింది ప్రభుత్వం, నేను అది ఒప్పుకుంటా. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరగాలి, అలాగే ఇజ్రాయెల్ హమాస్ వార్ వల్ల కూడా పెరగాలి, కానీ పెరగనీయకుండా కంట్రోల్ చేసుకురాగలిగారు. ఎట్లాగా అంటే రష్యా నుండి ఆయిల్ భారీ ఎత్తున కొనుగోలు చేస్తూ ఉండటం వల్ల పెరగకుండా కంట్రోల్ చేసుకురావడంలో మోడీ సక్సెస్ అయ్యారు. కానీ అది జనాలకి తృప్తి కలగట్ల. అంతకుముందు పెరిగిపోయింది కదా, కాంగ్రెస్ హయాంలో 87 రూపాయల దాకా వెళ్ళింది. కాంగ్రెస్ దిగిపోయాక 76 రూపాయల దాకా వచ్చింది పెట్రోల్ డీజిల్ ధరలో, 74, 76 రూపాయల దాకా వచ్చింది. 2019 వరకు అదే రేట్లోనే దాదాపుగా. 2019 ఎన్నికల్లో అందుకనే ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టినే మోడీ గవర్నమెంట్ కంట్రోల్ చేసింది 5 ఏళ్ళు అన్నటువంటిదే వాళ్ళకి ఓట్లు రావడంలో మరొక కీలకమైనటువంటి అంశమైంది. ఈ దఫా ధరల పెరుగుదల మీదన పెద్దగా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ప్రచారం చేయలేకపోయింది. ఆ నేపథ్యంలో ప్రజల్లో అయితే కనుక అదే పాయింట్, అంటే ఎమోషనల్ పాయింట్ని వీళ్ళు టచ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ధరల పెరుగుదల అంశాన్ని తీసుకున్నారు, డిఎంకే కానీ వీళ్ళందరూ. అందుకని ఇప్పుడు ధరలు తగ్గించేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టినట్టు కనబడుతోంది.